చేసిన వీడియో ప్రకారం ఆ దాడులు చేసిన పద్ధతి కనుక చూసుకుంటే సిరియా నుంచి ఇరాన్ మీద దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ ఇంకొక మాట చెబుతోంది, ఇప్పుడు యావత్ ప్రపంచం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఇటు ఇరాన్ ఒక బలిస్టిక్ మిసైల్స్ తన దగ్గర ఉన్నాయి. ఆ బలిస్టిక్ మిసైల్స్ని కనుక ప్రయోగిస్తే ఇటు యావత్ ప్రపంచానికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. కిలోమీటర్ల మేర అంటే 300 నుంచి 3000, 5000 కిలోమీటర్ల వరకు ఆ రేంజ్ చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో క్లియర్ కట్గా ఇటు భారత్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇండియా మీద కూడా ప్రభావం చూపించవచ్చు అని అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించి మరి కాసేపట్లో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది చాలా కీలకమైన వీడియో. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇది దాడి కాదు దండయాత్ర అంటోంది. అవును, ఇది దాడి కాదు దండయాత్ర, దయలేని దండయాత్ర అంటోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా అంతే, నీది దండయాత్ర అయితే మేము చూస్తూ ఊరుకుంటామా, నీకు దండేసే యాత్ర అంటూ ఇరాన్ బయలుదేరుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇజ్రాయెల్ మనుగడ కోసం ఇరాన్పై పోరాటం ఇలాగే వదిలేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తూ ఉంటుంది అంటూ కూడా ఇటు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రియాక్షన్ సంబంధించి కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేశాను. ఇప్పటికే రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా మాట్లాడిన సందర్భం. నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కోట్ చేస్తూ ఇజ్రాయెల్ను లేకుండా చేయడానికి ఇరాన్ కుట్ర పన్నింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు నిన్న రాత్రి జరిగిన దాడి అది మామూలు దాడి కాదు. ప్రపంచం ఉలిక్కి పడింది. రాత్రి కనుక ఒక్కసారి సోషల్ మీడియాలో ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫేక్ వీడియోస్ కూడా రావడం జరుగుతోంది. కాబట్టి వాటన్నింటినీ పూర్తిగా ప్యూరిఫై చేసుకొని వాస్తవాలేంటి, నిజాలేంటి, ఎవరి మీద దాడి చేశారు, ఇవన్నీ కూడా అప్ టు డేట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఇక్కడ ఆర్టీవీ లైవ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే, అప్డేట్ చేసుకుని ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీడియో కూడా మీరు చూడొచ్చు. 5 సెకండ్లోనే వార్తా సమాచారం ముందు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసిందో రాత్రికి రాత్రి చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని ఫేక్ ప్రొఫైల్స్లా, అఫ్కోర్స్ టిక్ మార్క్ ఉన్నప్పటికీ ఫేక్ ప్రొఫైల్స్లా, అంటే వాళ్ళని బహుశా వాళ్ళే ఏమో అనుకునే విధంగా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ నిజ నిర్ధారణ చేసుకుని వార్తను అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా న్యూక్లియర్ దాడి జరిగింది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పేలిపోయాయి, ఇజ్రాయెల్వి పేలిపోయాయి, ఇరాన్వి పేలిపోయాయి, ఇలా రేడియేషన్ వచ్చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజాలు ఏంటో వాటిని వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఏం జరుగుతోంది? ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందా? యుద్ధానికి తెరలేపాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కారణం నిన్న ఇటు ఇజ్రాయెల్ కూడా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇరాన్ కుంభస్థలానికి సంబంధించి ఇజ్రాయెల్ దెబ్బకొట్టిన పరిస్థితి. మరి ముఖ్యంగా నాటన్స్ అణు సముదాయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది ఇజ్రాయెల్. ఇక ఇరాన్ ఊరుకుంటుందా? మరి ముఖ్యంగా వాళ్ళ అణ్వాయుధ శాస్త్రవేత్తలు లేకపోతే న్యూక్లియర్ సైంటిస్ట్ని ముగ్గురిని చంపేస్తుంది ఇజ్రాయెల్ అంటూ చెప్పిన నేపథ్యంలో, దాంతోపాటు సైనిక అధ్యక్షుని కూడా చంపేస్తుంది ఇజ్రాయెల్ అంటూ చెప్పిన నేపథ్యంలోనే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి. ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ ఫర్దో న్యూక్లియర్ బేస్ని కూడా దాడికి పాల్పడిందంటూ చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఇది ఎక్కడ ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ఒకవేళ ఇది కూడా కన్ఫర్మేషన్ అయితే, ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాయి రెండు కూడా. దాంతోపాటు సైనిక కేంద్రాలని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, దాంతోపాటు బేసెస్ని, ఈ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేసుకొని రెండు ఒకరి మీద ఒకరు దాడికి పాల్పడుతున్న పరిస్థితి. నిన్న రాత్రి జరిగిన దాడిలో ఒక బిల్డింగ్ ధ్వంసమైంది. ఆ విజువల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Papagaio.
这两个切的。మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఏలూరులో రేపే ప్రారంభం. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న రాత్రి మనం ప్రశాంతంగా పడుకుని ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఎవరైనా కనుక ఫోన్ని కనుక ఆ న్యూస్ యాప్ని అప్డేట్ చేసుకుని ఆ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే ఆ నోటిఫికేషన్స్తో మారు మోగిపోయింది రాత్రంతా కూడా. ఎందుకంటే ఇరాన్ ఆ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడింది. బెరాజ్ ఆఫ్ మిసైల్స్తో ఇజ్రాయలీలు వణికిపోయారు. ఈ నేపథ్యంలో రాత్రి ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దెబ్బతింది, ఇరాన్ ఎటువంటి దాడులకు పాల్పడింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చిన ఆర్టీవీ హీరో ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అణుయుద్ధం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలు, మిసైల్ స్థావరాలు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. 200 యుద్ధ విమానాలతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో సీక్రెట్ డ్రోన్లను ఇరాన్ భూభాగంలోకి పంపి దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 100 మంది ఇరాన్ పౌరులు కూడా హతమైనట్టుగా స్వయాన ఇరానే ఒప్పుకుంది. మరి ముఖ్యంగా 3 ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు ఇజ్రాయెల్కి సంబంధించి దాడుల్లో ఇరాన్ ధృవీకరించింది. 350 మందికి తీవ్ర గాయాలయ్యాయంది. ఇజ్రాయెల్